ఆల్ ఈజ్ వెల్ లేదా ఆల్ ఆర్ వెల్, ఇందులో ఏది కరెక్ట్? ఎవ్రీవన్ ఈజ్ కమింగ్ లేదా ఎవ్రీవన్ ఆర్ కమింగ్, ఇందులో ఏది కరెక్ట్? మళ్ళీ చాలా మందికి ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్తో మనకు అనేక సార్లు డౌట్స్ వచ్చి ఉంటాయి. ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, ఎయిదర్, నైదర్, ఇవన్నీ కూడా సింగులరా ప్లూరల్? ఇందులో కొన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంతకీ సింగులరా ప్లూరలా? వీటిని వాడినప్పుడు సింగులర్ వర్బ్ వాడాలా లేకుంటే ప్లూరల్ వర్బ్ వాడాలా? ఈరోజు వాటన్నిటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రతి దాని గురించి కూడా తెలుసుకుందాం. వీటిని ముఖ్యంగా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మొదటగా ప్రతిసారి కూడా సింగులర్గా ట్రీట్ చేసేవి. రెండవది ప్రతిసారి కూడా అన్ని సందర్భాల్లో ప్లూరల్ వర్బ్ తీసుకునేవి. థర్డ్ కేటగిరీ కొన్ని సందర్భాల్లో సింగులర్గా ట్రీట్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో ప్లూరల్గా ట్రీట్ చేస్తాం. అయితే ఇంకో విషయం అండి, వీటిని తెలుగు ఆధారంగా చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. అంటే తెలుగును బేస్ చేసుకొని వర్బ్ని యూజ్ చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మనం తెలుగులో కొన్ని వాటిని ప్లూరల్గా ట్రీట్ చేస్తాం, కానీ ఇంగ్లీష్లో అలా కాదు. కాబట్టి వీటిని ఈ కేటగిరీ వైజ్గానే అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్, అన్ని సందర్భాల్లో సింగులర్గా ట్రీట్ చేసేవి. ఏదైనా సరే బడితో కానీ, వన్తో కానీ, థింగ్తో కానీ ఎండ్ అవుతున్నట్లయితే వాటిని సింగులర్గా కన్సిడర్ చేయండి. బడితో కానివ్వండి, వన్తో కానివ్వండి, లేదా థింగ్తో కానీ ఎండ్ అవుతున్నట్లయితే వాటిని సింగులర్గా ట్రీట్ చేయండి. ఉదాహరణకు ఎవ్రీబడి కానివ్వండి, ఎవ్రీవన్ కానివ్వండి, లేదా ఎవ్రీథింగ్ కానివ్వండి. సంబడి, సమ్వన్, సంథింగ్. నోబడి ఎవరు కాదు, నోబడి, నో వన్, నథింగ్. ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్. ఇంకొకటి అండి, ఈ బడి అన్న వన్ అన్న రెండు ఒకటే. బడి అన్న వన్ అన్న రెండు ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ కమింగ్, ఎవ్రీవన్ ఈజ్ కమింగ్. ప్రతిదీ బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సంబడి, సమ్వన్, ఎవరో తలుపు తడుతున్నారు. సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. సంబడి ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. ఎవరో వెళ్తున్నారు. సమ్వన్ ఈజ్ గోయింగ్. సమ్వన్ ఈజ్ గోయింగ్. సంథింగ్ మాత్రమే బాగుంది. సంథింగ్ ఈజ్ గుడ్. సంథింగ్ ఈజ్ గుడ్. నోబడి, నో వన్, ఎవరు రావట్లేదు. నో వన్ ఈజ్ కమింగ్. నో వన్ ఈజ్ కమింగ్. నోబడి ఈజ్ కమింగ్, ఎవరు వెళ్ళట్లేదు. నో వన్ ఈజ్ గోయింగ్. నోబడి ఈజ్ గోయింగ్. తర్వాత నథింగ్, ఏమీ జరగలేదు. నథింగ్ హ్యాస్ హ్యాపెనడ్. నథింగ్ హ్యాస్ హ్యాపెనడ్. నెక్స్ట్ ఎనీబడి, ఎవరైనా వస్తున్నారా. ఈజ్ ఎనీబడి కమింగ్. ఈజ్ ఎనీవన్ కమింగ్. ఏదైనా అవైలబుల్ ఉందా. ఈజ్ ఎనీథింగ్ అవైలబుల్. ఇవన్నీ కూడా సింగులర్గానే ట్రీట్ చేస్తామండి. ఇంకొక లిస్ట్ చూద్దాం సింగులర్గానే ట్రీట్ చేసేవి. ఐదర్ కానివ్వండి, నైదర్ కానివ్వండి. ఈచ్, మచ్, లిటిల్, వీటిని కూడా అన్ని సందర్భాల్లో సింగులర్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఐదర్ అంటే ఇద్దరిలో నుంచి ఒకరు, నైదర్ అంటే ఇద్దరిలో నుంచి ఒకరు కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరిలో నుంచి ఒక స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఐదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ క్వాలిఫైడ్. ఇద్దరిలోంచి ఎవరు క్వాలిఫై కాలేదు. నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ క్వాలిఫైడ్. అంటే ఐదర్ ఈజ్ క్వాలిఫైడ్ అంటే ఇద్దరిలోంచి ఒకరు క్వాలిఫై అయ్యారు. ఐదర్ ఈజ్ క్వాలిఫైడ్, నైదర్ ఈజ్ క్వాలిఫైడ్, ఇద్దరిలోంచి ఒకరు కూడా క్వాలిఫై కాలేదు. ఇంకో విషయం అంటే ఈ ఐదర్ నైదర్ వాడినప్పుడు కొన్నిసార్లు 2 నౌన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు నౌన్స్తో వాడినప్పుడు, ఉదాహరణకు అతడు లేదా వాళ్ళు వస్తున్నారు. అతడు అనేది సింగులర్, వాళ్ళు అనేది ప్లూరల్. ఇలాంటి సందర్భాల్లో ఐదర్ నైదర్ ఉపయోగించినప్పుడు వర్బ్కి దగ్గరగా ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ వాడాలి, ప్లూరల్ ఉంటే ప్లూరల్ వాడాలి. ఉదాహరణకు చూద్దాం. అతడు లేదా వాళ్ళు వస్తున్నారు. ఐదర్ హీ ఆర్ దే ఆర్ కమింగ్. దే ఆర్ కమింగ్, దే అనేది ప్లూరల్ కాబట్టి దే తర్వాత ఏదైతే వర్బ్ ఉంటుందో దే ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బే తీసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ హీ ఆర్ దే ఆర్ కమింగ్. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు. హీని తర్వాత ఉపయోగించినట్లయితే ఈజ్ ఉపయోగించడం జరుగుతుంది. ఐదర్ దే ఆర్ హీ ఈజ్ కమింగ్. ఈజ్ కన్నా ముందు, వర్బ్ కన్నా ముందు హీ ఉంది కాబట్టి సింగులర్ ఉపయోగించాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో వర్బ్ కన్నా ముందు దే ఉంది కాబట్టి ప్లూరల్ను ఉపయోగించవలసి ఉంటుంది. సో అర్థమైంది కండి. ఐదర్ నైదర్ సింగులర్గానే ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈచ్, ఇది కూడా సింగులర్గానే ట్రీట్ చేస్తాం. ప్రతి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవార్డు ఇవ్వడం, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ అవార్డెడ్ ఎ సర్టిఫికేట్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ గివెన్ అ సర్టిఫికేట్. తర్వాత మచ్, వీటిని కూడా సింగులర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నిన్న మీటింగ్లో చాలా డిస్కస్ చేయడం జరిగింది. మచ్ వాజ్ డిస్కస్డ్ ఎస్టర్డే, చాలా అవసరం ఉంది. మచ్ ఈజ్ నీడెడ్. తర్వాత లిటిల్, కొద్దిగా, అతని గురించి కొద్ది మాత్రమే తెలుసు. లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ హిమ్.
సో అర్థమైంది కదండి, ఇవన్నీ కూడా సింగులరే. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే నేను రాసిన పీడిఎఫ్ని పర్చేస్ చేయొచ్చు. ఇది యాప్లో కూడా అవైలబుల్ ఉంది, అలీ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో. లేదా డైరెక్ట్గా నా నెంబర్కి కాంటాక్ట్ కూడా చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి కూడా పర్చేస్ చేయవచ్చు. తర్వాత ఎల్లప్పుడూ ఆల్వేస్ ప్లూరల్గానే ట్రీట్ చేసేవి. బోత్ కానివ్వండి, మెనీ, ఫ్యూ, సెవరల్. బోత్ అంటే ఇద్దరు, మెనీ అంటే చాలా, సెవరల్ అన్నా కూడా చాలా, ఫ్యూ అంటే కొన్ని. వీటిని ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్స్తో ప్లూరల్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణ బోత్ చూద్దాం. నా ఇద్దరు సిస్టర్స్ కూడా డాక్టర్స్ అని చెప్పాలి. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ డాక్టర్స్. బోత్ ఆఫ్ మై సిస్టర్స్ ఆర్ డాక్టర్స్. లాస్ట్ ఇయర్ చాలా పుస్తకాలు రాయబడ్డాయి. మెనీ బుక్స్ వర్ రిటర్న్ లాస్ట్ ఇయర్. లేదా సెవెరల్ బుక్స్ వర్ రిటర్న్ లాస్ట్ ఇయర్. కొద్దిమంది స్టూడెంట్స్ ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఫ్యూ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. వీటన్నిప్పుడు కూడా ప్లూరల్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది, ప్లూరల్ వర్బే ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ వద్దాం. వీటిని సనం అని గుర్తుపెట్టుకోవచ్చు, ఒక ట్రిక్ ఉంటుంది. సనం అంటే ఎస్ అంటే సమ్ అని, ఎనీ, నన్, ఆల్, మోస్ట్, మోర్. ఇవేవైతే ఉన్నాయో వీటిని కొన్ని సందర్భాల్లో సింగులర్గా ట్రీట్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో ప్లూరల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అయితే సింగులర్గా ట్రీట్ చేసే సందర్భాలు ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అన్కౌంటబుల్ నౌన్స్తో వస్తాయో, అన్కౌంటబుల్ నౌన్ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందో అలాంటి సందర్భాల్లో వీటిని సింగులర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కౌంటబుల్ నౌన్ ప్లూరల్ ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో ప్లూరల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మొదట ఆల్ తీసుకుందాం. వీటిని గుర్తుపెట్టడానికి సనం అనే ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది. అందులో మొదటగా ఆల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోండి. ఉదాహరణకు మీరు మీ రిలేటివ్స్ హౌస్కి వెళ్ళారు. ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడేటప్పుడు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని చెప్పారు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, ఇక్కడ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు మీరేం చెప్పారు? ఆల్ ఈజ్ వెల్ అన్నారు. ఇక్కడ ఆల్ అంటే అర్థం ఏంటి? ఇంట్లో వాళ్ళందరూ అని అర్థం. పర్సన్స్ గురించి, కౌంటబుల్ థింగ్స్ గురించి, కౌంటబుల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కౌంటబుల్ నౌన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆల్ ఏదైతే ఈ సనంతో వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని సింగులర్గా పర్సన్స్తో డిస్కస్ చేస్తున్నట్లయితే, కౌంటబుల్ నౌన్స్తో ఉన్నట్లయితే ప్లూరల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్ ఆర్ వెల్ అన్నారు. వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అన్నారు. అప్పుడు మీరు పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి, అన్కౌంటబుల్ అంటే ఏమున్నాయి? మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏమంటాం మనం? అన్కౌంటబుల్ నౌన్ అంటాం. అన్కౌంటబుల్ నౌన్తో వచ్చినట్లయితే వీటిని సింగులర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. సేమ్ క్వశ్చన్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఈజ్ వెల్ అన్నారు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పారు. అప్పుడు ఏమన్నారు? పరిస్థితి ఎలా ఉంది అని చెప్పారు. ఆల్ ఈజ్ వెల్. ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ వెల్. పర్సన్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరు ఉపయోగిస్తాం. అలా కాకుండా అన్కౌంటబుల్ నౌన్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఈజ్ ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా చూద్దాం, సమ్తో చూద్దాం. ఇది కూడా సేమ్ అండి. మీరు అన్కౌంటబుల్ నౌన్తో వాడుతున్నట్లయితే సింగులర్గా ట్రీట్ చేస్తాం. కౌంటబుల్ నౌన్ ప్లూరల్ ఉన్నట్లయితే ప్లూరల్ వర్బ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం ఇంకొకటి సమ్తో. సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నుంచి కొద్ది భాగం ఏదైతే ఉందో యూస్ఫుల్గా ఉంది. సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ప్లూరల్గా చూద్దాం. కొంతమంది స్టూడెంట్స్లో నుంచి కొంతమంది గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఫస్ట్ సమ్ అన్నా సింగులర్గా ట్రీట్ చేసాం. సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. తర్వాత సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. సమ్ ఆఫ్ ది వర్కర్స్ ఆర్ వర్కింగ్. సమ్ ఆఫ్ ద షుగర్ వాజ్ లెఫ్ట్. షుగర్లోంచి కొద్ది భాగం మిగిలిపోయింది. సమ్ ఆఫ్ ద షుగర్ అనేది మనకు అన్కౌంటబుల్ కాబట్టి వాటిని సింగులర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎనీ కూడా అలాగే వీటిని ప్లూరల్ అన్కౌంటబుల్ నౌన్తో డిస్కస్ చేస్తున్నట్లయితే సింగులర్ ఉపయోగిస్తాం. కౌంటబుల్ నౌన్ ప్లూరల్ ఉన్నట్లయితే ప్లూరల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. బాటిల్లో ఏమైనా మిల్క్ మిగిలి ఉందా? అన్కౌంటబుల్ నౌన్. ఈజ్ ఎనీ ఆఫ్ ద మిల్క్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్? బాటిల్లో ఏదైనా మిల్క్ మిగిలి ఉందా? అదేవిధంగా టికెట్స్ కౌంటబుల్ నౌన్. టికెట్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా? ప్లూరల్. ఆర్ ఎనీ ఆఫ్ ది టికెట్స్ అవైలబుల్. తర్వాత అండి నన్ కూడా వీటిని అన్కౌంటబుల్ ఉన్నప్పుడు సింగులర్గా ట్రీట్ చేస్తాం.
కౌంటబుల్ ప్లూరల్ ఉన్నప్పుడు ప్లూరల్గా ఉపయోగిస్తాం. అయితే ఇంకో విషయం అండి, నన్ని కొన్ని సందర్భాల్లో అంటే నన్ ఏదైతే ఉందో అన్కౌంటబుల్ నౌన్ ఉన్నట్లయితే సింగులర్ ట్రీట్ చేస్తాం. అదే కౌంటబుల్ నౌన్ ఉన్నట్లయితే నన్కి మాత్రమే ప్రత్యేకత అండి, నన్కి మాత్రమే ప్రత్యేకత. నౌన్కి కౌంటబుల్ నౌన్ ఉన్నప్పటికీ, నన్కి కౌంటబుల్ నౌన్ ఉన్నప్పటికీ, ప్లూరల్ ఉన్నప్పటికీ వీటిని సింగులర్ అయినా వాడచ్చు, ప్లూరల్ అయినా వాడచ్చు. కాబట్టి ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదండి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్స్లో ఎవరు రావడం లేదు, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అయినా చెప్పొచ్చు, లేదా ఈజ్ కమింగ్ అయినా చెప్పవచ్చు. తర్వాత చివరిగా మోర్ చాలా ల్యాండ్ అగ్రికల్చర్ కోసం ఉపయోగించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే యూ కెన్ పర్చేస్ అవర్ PDF. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.